అండి. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఇక్కడ మీ అందరితో పోలిస్తే నేను ఇన్సైడర్ని కాదు ఫీల్డ్కి, నేను అవుట్ సైడర్ని కనుక నాకు చాలా లోపలి విషయాలకు సంబంధించి నాకు చాలా తక్కువ పరిజ్ఞానం ఉంటుంది. నేను సినిమాకు సంబంధించిన విమర్శ ఏం రాసినా సినిమా చూశాను, నా ఒపీనియన్ ఏంటో నేను రాశాను. దానికి కూడా ఏమి పారామీటర్స్ కానీ ఏమీ లేవు. కేవలం సినిమా పట్ల నాకు ఒక పిచ్చి, ఒక ప్యాషన్ ఉంది, కేవలం చూడ్డానికే. వేరే నేను ఎక్కడ ఏ ప్రయత్నం చేయలేదు. ఎవరో సరే కొంతమంది స్క్రిప్ట్లు సలహాలు ఇవ్వండి అంటే ఇచ్చాను తప్పితే అది కూడా నేను ఇంట్లో కూర్చొని చేసిన పని కనుక ఫీల్డ్లో లోపల ఉన్న విషయాలు నాకేం తెలియదు, మీ అందరికీ ఎక్కువ తెలుసు. అంటే నేను అనుకునేది ఏంటంటే అసలు ఫస్ట్ తెలంగాణ సినిమా అంటే ఏంటి? తెలంగాణ సినిమా అంటే తెలంగాణ గురించిన సినిమానా, తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమానా, తెలంగాణ భావజాలాన్ని చెప్పే సినిమానా అనేది మనం బహుశా మీ అందరికీ ఒక క్లారిటీ ఉండి ఉంటుంది. కానీ మనం ఒక దగ్గర ఫిక్స్ కావాలి. అంటే ఉదాహరణకి బలగం తెలంగాణ భావజాలాన్ని చెప్పిన సినిమా, దొరసాని తెలంగాణ నేపథ్యంలో చెప్పిన సినిమా. అంటే దొరసాని కథని తెలంగాణ నేపథ్యంలో కాకుండా హర్యానా నేపథ్యంలో, పంజాబ్ నేపథ్యంలో ఎక్కడైతే ఆనర్ కిల్లింగ్స్ జరుగుతాయో, పరువు హత్యలు జరుగుతాయో ఆ నేపథ్యం ఎక్కడైనా చెప్పచ్చు. కానీ అది తెలంగాణ నేపథ్యంలో వచ్చినవి రెండు మంచి సినిమాలే. ఇది మనం ముందు ఫిక్స్ చేసుకోవాలి. తెలంగాణ భావజాలాన్ని, అంటే తెలంగాణ నేపథ్యం కావచ్చు, తెలంగాణ గురించి కావచ్చు, కానీ తెలంగాణ భావజాలాన్ని చెప్పే సినిమాలని మనం ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాలి. మనందరం కూడా చేయాల్సిన పని ప్రధానంగా అది. ఇందాక అన్నట్టు దీనికి ప్రొడ్యూస్ చేయడం అనేది, తెలంగాణ సినిమా రావాలంటే తెలంగాణ ప్రొడ్యూసర్ కావాలి, తెలంగాణ ప్రొడ్యూసర్కి డబ్బులు ఉండాలి. ఇప్పుడు అదిగాక పైగా ఇక్కడ తెలంగాణ సినిమా అనడమే నాకు ఎందుకో నచ్చట్లేదు. ఎందుకంటే ఇవాల్టి పరిస్థితుల్లో మనం మాట్లాడితే సినిమా అనేది ఇప్పుడు రీజనల్ కాదండి. ఓటీటీ వచ్చిన నేపథ్యంలో ఒకవేళ నెట్ఫ్లిక్స్లో కనుక మీరు ఒక సినిమాని ఎయిర్ చేయగలిగితే 164 దేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడైనా చూడొచ్చు. ఏ ప్రాంతపు భావజాలాన్నైనా సరే మనం సినిమాలో పెడితే ఆ ప్రాంతపు భావజాలం ఆ 164 దేశాల్లో ఉన్న వాళ్లకు వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు కొన్ని తెలంగాణ భావజాలాన్ని ఇప్పటివరకు వచ్చి చెప్పిన సినిమాలకి సంబంధించి నిజానికి అంటే వాటి రెవెన్యూ చార్ట్ తీసి చూసినప్పుడు గుంటూరు అటువైపు కూడా వాళ్ళు కూడా చూసి ఓహో ఇలా ఉంటుందా అని అనుకొని వాళ్ళు ఎక్కువ రెవెన్యూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కనుక మనం చేయాల్సింది ప్రధానంగా రీజనల్ అనే మాట మర్చిపోయి మన భావజాలాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా, అంటే ఇప్పుడు ఇప్పుడు నేనైతే దాదాపుగా ఓటీటీలో మలయాళ, తమిళ సినిమాలు డబ్బైనవి కాకుండా సబ్ టైటిల్స్తోని నేను చాలా సినిమాలు చూశాను. నేను ఎవరో ఫలానా వాళ్ళు ఫలానా తమిళ సినిమా బాగుంది, ఫలానా మలయాళ సినిమా బాగుంది అంటే చాలా చూశాను. అలాగా మన తెలంగాణ సినిమాని కూడా సబ్ టైటిల్స్తోని ఈ చెప్పిన 150 దేశాలు 160 దేశాలు ఎక్కడైనా చూసేటట్టు చేయగలిగితే, ఈ భావజాలం ప్రపంచవ్యాప్తంగా పోగలిగితే బాగుంటుంది. దానికోసం మనం కృషి చేయాల్సి ఉంటుంది. దానికి అంటే ప్రధానంగా కావాల్సింది అయితే ఇందాక రవీంద్ర అదే మన స్కైబాబా చెప్పాడు కదా, ఎవరో చెప్పారని, ప్రధానంగా కావాల్సింది ప్రొడ్యూసర్లు. పోతే నాకు ఇంకొకటి ఉంది ఏంటంటే, మనం ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ చేతుల్లో మొత్తం ఉంది అని అనుకుంటున్న నేపథ్యంలో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళతో పనులు చేయించుకుంటున్నారు, లేదు తెలంగాణ వాళ్ళు పనులు చేయకుండా చేస్తున్నారు అనే నేపథ్యంలో ఆ స్థాయికి మనం ఎదగాల్సిన అవసరం ఉంది. మనమే ప్రొడ్యూసర్ అయినప్పుడు, తెలంగాణ వాళ్ళే ప్రొడ్యూసర్ అయినప్పుడు ఎందుకు ఆంధ్ర వాళ్ళు మనకు పనిచేయరు? ఎందుకు ఆ మాట అంటున్నానంటే అదే పని మనం కూడా చేయొచ్చు. మన డబ్బులు మన ప్రొడ్యూసర్లు అయినప్పుడు, తెలంగాణ భావజాలంతో మన సినిమా తీస్తున్నప్పుడు అదే పనిని ఆంధ్ర వాళ్ళతో మనం చేయించుకోవచ్చు. అంటే ఆ సినిమా అంటే నిజానికంటే సింప్లీ అందులో కమర్షియల్ అంశం చాలా ఉంటుంది. ప్రధానంగా అంటే ఒక 4 కోట్లు పెట్టి ఒక సినిమా తీస్తే 4 కోట్లు పెట్టి ఒక సినిమా తీస్తే ఖచ్చితంగా పోతే సినిమా తన్నింది అనుకోండి, ఒక్క పైసా కూడా ప్రొడ్యూసర్కి రాదు. అదే 4 కోట్లతో వేరే ఏదైనా వ్యాపారం చేస్తే ఎంత నష్టం వచ్చినా ఎంతో కొంత రిటర్న్ వస్తుంది. ప్రొడ్యూసర్కి ఆ సౌకర్యం లేదు, ఖచ్చితంగా అతను మొత్తం నష్టపోతాడు. అటువంటి క్రమంలో తెలంగాణ ప్రొడ్యూసర్లకు కూడా మనం అంటే ఒక కమర్షియల్ ధీమా ఇవ్వగలిగేటటువంటి సబ్జెక్టులని
సినిమా తీస్తే, ఇది తెలంగాణ భావజాలంతో తీస్తే, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ నేపథ్యాన్ని చెప్పగలిగితే ఆ సినిమా బతుకుతుంది అనే ధైర్యం ఇస్తే ప్రొడ్యూసర్లు ముందుకు వస్తారు. అంటే గవర్నమెంట్ ఫండింగ్ చేయడం అనేది, అంటే ఎఫ్డిసి చాలా, అంటే ఎన్ఎఫ్డిసి చాలా మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేసిందండి. అట్లా చేయగలిగితే నిజంగా ఇందాక సార్ చెప్పిన, రమేష్ బాబు గారు చెప్పినట్టు చేయగలిగితే చాలా బాగుంటుంది. దానికంటే మన ప్రొడ్యూసర్లు ఏమిటి అంటే, ఈ ఈ క్రియేటివిటీకి సంబంధించిన అంశం ఇది. ఇందులో ఎక్కువ డబ్బులు క్రియేటివిటీ. ఈ క్రియేటివిటీ కూడా దానికి మళ్ళీ మార్కెట్ అంశం ఉంటుంది. అంటే క్రియేటివిటీ మార్కెట్ని మెప్పించాలి, అక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి. తెలంగాణ భావజాలాన్ని కూడా జరగాలి. తెలంగాణ భావజాలాన్ని, తెలంగాణ నేపథ్యాన్ని అందులో ఇరికించగలగాలి. అంటే మామూలుగా చెప్తుంటారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈగ సినిమాలో రాజమౌళి ఎక్కడో చెప్పాడు. అంటే ఆ ఈగ విలన్ మీద ఫైటింగ్కి వెళ్ళే నేపథ్యంలో దానికి ప్రిపరేషన్ జరుగుతున్నప్పుడు అది ఒక, అంటే ట్రెడ్మిల్ మీద డంబుల్స్ పట్టుకొని ఒక పెద్ద వెయిట్ పెట్టే విజువల్స్, ఒక జస్ట్ అంటే నేను అనుకోవడం 10 seconds 12 seconds ఉంటాయి. ఆ విజువల్ ఆ కుర్రాడు తయారు చేసి తీసుకొస్తే రాజమౌళి చాలా ముచ్చటపడిపోయి దానికి. అలాగే ఇంకోటి, ఇది రామ్ చరణ్ సమంత ఉన్న సుకుమార్ సినిమాలో, అందులో హీరో చెవిటివాడు అనేది ముందు లేదు కథలో. హంతకుడి పేరు, వాళ్ళ అన్నయ్యని చంపినప్పుడు హంతకుడి పేరు చెప్పినప్పుడు హీరోకి వినపడకుండా ఉండాలి అనేది ఆ కథలో మెయిన్ పాయింట్. అతనికి సరిగ్గా వినపడదు, అక్కడే చప్పుళ్ళు డ్యాన్సులు ఉండడం వల్ల కాకుండా ఒక కుర్రవాడు హీరో చెవిటివాడు అయితే బాగుంటుంది సార్ అని చెప్పాడు. అప్పుడు హీరోని చెవిటివాడు చేశారు. సినిమా కథ మొత్తం మారిపోయింది దానివల్ల. సుకుమార్ దాన్ని ఓపెన్గా స్టేజ్ మీద చెప్పాడు. ఆ కుర్రాడికి తర్వాత చాలా ఛాన్సులు ఇచ్చారు. అంటే ఈ క్రియేటివిటీ అనేది ఎవరిలో ఉన్నా సరే, అంటే మనం డబ్బులు పెట్టి మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆంధ్ర వాళ్ళ క్రియేటివిటీ మనకి ఇట్లాంటివి ఏమైనా పనికొస్తే మనం తీసుకుంటాం. మనకు కావాల్సిందల్లా, నేను అనుకోవడం అయితే, తెలంగాణ భావజాలం విస్తృతంగా ముందుకు వెళ్ళాలి. తెలంగాణలో ఎటువంటి సంస్కృతి ఉంది? తెలంగాణ సంస్కృతిని ఇందాక రవీందర్ చెప్పినట్టు చులకన చేసే వాళ్ళందరికీ గుణపాఠంలాగా ఉండాలి. అంటే అజరుద్దీన్ మీద చాలా విమర్శలు వచ్చినప్పుడు, ఏంటి నువ్వేం మాట్లాడట్లేదు, సమాధానం చెప్పట్లేదంటే, మై బ్యాట్ విల్ ఆన్సర్ అన్నాడు. నిజంగా ఆన్సర్ చేసి చూపించాడు తను. అలాగే మన తెలంగాణ సినిమాని విలన్లు చేసి తెలంగాణ భాషని విలనీ భాష చేసిన వాళ్ళకి మనం ఖచ్చితంగా సమాధానం చెప్పడం అంటే, తెలంగాణ సినిమా గొప్పతనం ఏమిటి, తెలంగాణ భావజాలం ఏమిటి, తెలంగాణ సంస్కృతి ఏమిటి, తెలంగాణలో ఏమేమి ఉంటుంది, తెలంగాణ గొప్పతనం ఏమిటి అని చెప్పే సినిమాలని మనం తీయగలిగితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. నేను ఇంతకంటే నేను ఇంకేం చెప్పాలి. థ్యాంక్ యూ.